నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360 ఒకే పరిష్కారం కార్యక్రమం. ప్రతి ఒక్కరూ అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి చక్కని పరిష్కార మార్గమే మన ఈ ఒకే పరిష్కారం కార్యక్రమం. సంక్రాంతి రాబోతోంది. ఎవరు ఏ దానాలు చేస్తే మంచిది, ఎవరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిది, ఇటువంటి వాటి గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, సంక్రాంతి రాబోతోంది. సంక్రాంతిని 3 రోజులు జరుపుకుంటారు మన తెలుగు వారందరూ. మరి ఈ సంక్రాంతి సందర్భంలో ఎటువంటి దానాలు చేస్తే మంచిదంటారు? ముందుగా 360 న్యూస్ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలమ్మా. ఇది సంక్రాంతి అనేది ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ మకర సంక్రాంతి అనేది ఏంటంటే సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవహించడంలో ఉత్తరాయణం మొదలవుతుంది మనకందరికీను. ఈ ఉత్తరాయణ కాలంలో మొత్తము శుభకార్యాలే చేయవలను. శుభకార్యాలు చేస్తే చాలా మంచిది కూడాను. పెద్దవాళ్ళకి కావచ్చు, చిన్నవాళ్ళకి కావచ్చు, పూజ్యులు కావచ్చు, ఎవరికైనా సరే మంచి కార్యక్రమాలు చేయాలనే ఒక సంకల్పంతో ఈ జనవరి నెలలో వచ్చేటువంటి మకర రాశిలో సూర్య భగవానుడు వస్తాడు. కాబట్టి ఈ ఉత్తరాయణ కాలంలో మనము చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పేసి పెద్దలు నిర్ణయించారు. పంచాంగాలు చెప్తున్నాయి, శ్రావణాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి. పూర్వంలో కూడా ఇలానే పాటించేవాళ్ళమ్మా. ఇప్పుడు మీరు భోగి రోజు చేసేటువంటి దానాలు కావచ్చు, సంక్రాంతి పండగ రోజు చేసే దానాలు కావచ్చు, కనుమ రోజు చేసేటువంటి దానాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చాలా ఫలితాలను ఇచ్చాయని పెద్దలందరూ కూడా చేస్తుంటారు. అదే ఆచారంగా పాటిస్తారమ్మా. అలాగే భోగి రోజు ఎలాంటి దానం చేస్తే మంచిది అంటారు? ఇప్పుడు భోగి రోజు అనేది మీరు దానం చేయాలి అనుకుంటే కనుక ఈ రేగిపళ్ళు దానం చేస్తే చాలా మంచిదమ్మా. ఈ రేగిపళ్ళు దానం చేయడం వల్ల చంటి పిల్లలు, ఇంట్లో ఎవరైతే చంటి పిల్లలు ఉంటారో వీళ్ళకి నరదిష్టి ఉండకుండా ఉంటుంది. ఫర్దర్గా నరదిష్టి ఒకటే కాకుండాను హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, రాణించడానికి ఈ చిన్నపిల్లలకి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ఇది మనము భోగి రోజున దానం చేస్తే చాలా మంచిదమ్మా. ఈ చిన్నపిల్లల్లోనూ హరస్కోపు, సో చిన్నపిల్లల్లోనూ హార్మోన్ ఇన్బ్యాలెన్స్, చిన్నపిల్లలను కొంచెము స్థిమితం లేకుండాను, చిన్నపిల్లలను కొంచెం భయపడేవాళ్ళు, చిన్నపిల్లలను కొంచెము ఎడ్యుకేషన్ అంటే చదువు బాగా చదవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు, సరిగా మాట వినని వాళ్ళు, కొంచెం మొండిగా ప్రవర్తించే వాళ్ళకి ఈ రేగిపళ్ళు దానం చేస్తే చాలా మంచిదమ్మా. వాళ్ళ చేతి మీదుగా రేగిపళ్ళు, రాగి రేకు కూడా ఉంటుందమ్మా. రాగి నాణ్యం కావచ్చు, రాగి రేకు కావచ్చు. సో ఇంకా ఇంట్లో పాత టేక్ సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా పాతవి ఉన్నా కూడాను అవి కూడా ఈ పిల్లల పేరు మీద దానం చేస్తే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. అలాగే భోగి రోజు ఎలాంటి పూజలు చేయాలి అంటారు? భోగి రోజమ్మా, అప్పుడు మనకి వచ్చినటువంటి పంటలు ఏవైతే ఉంటాయో ఈ పంటల్లో వచ్చినటువంటి కొత్తగా వచ్చేటువంటి చెరుకు కావచ్చు, కొత్తగా వచ్చేటువంటి అంటే అన్నీ కూడా కొత్తగా పండుతాయమ్మా. బియ్యం కావచ్చు, చెరకు, బెల్లము, ఇవన్నీ కూడా ఏంటంటే పెసరపప్పు కావచ్చు, కందిపప్పు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే సంవత్సరము మొదట్లోనే ఈ మకర సంక్రాంతికి ఇవన్నీ కూడా పంటలు వచ్చేస్తాయమ్మా. ఈ పంటలు వస్తడం వల్ల ఈ బెల్లానికి సంబంధించినటువంటి కానీ, చెరకు కానీ, కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, బియ్యం కానీ దానం ఇవ్వడం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి తరుణంలో కూడా ఇంట్లో ఈ సంవత్సరంలో శుభకార్యం ఎవరికైనా చేయాలి అనుకున్న వాళ్ళు ఈ భోగి రోజున ఇలాంటి బియ్యము, చెరకు, తర్వాత వచ్చేసి కందిపప్పు, పెసరపప్పు ఇలాంటి దానాలు ఇవ్వటం వల్ల శుభకార్యాలు ఎలాంటి నిమగ్నాలు లేకుండా జరుగుతాయమ్మా. అలాగే సంక్రాంతి రోజు ఈ 3 రోజులు కూడా సంక్రాంతి నెల స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా గంగిరెద్దులు వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటారు? ఈ గంగిరెద్దు వాళ్ళు అనేది ఏందమ్మా, ఈ ఎద్దు అనేది ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైనా కావచ్చు, ప్రతిదీ మనం చేసే దాంట్లో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుందమ్మా. ఈ చెడు అనేది గంగిరెద్దు రూపంలో తీసుకెళ్ళడానికి వాళ్ళకి కర్పూరం దానం ఇవ్వచ్చు, పాత బట్టలు ఇవ్వచ్చు. కొత్త బట్టలు ఇస్తే ఇంకా మంచిదమ్మా. కొత్త బట్టలు ఇవ్వచ్చు, పాత బట్టలు ఇవ్వచ్చు. వాళ్ళకి ఇంకా భోజనం పెడితే కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. గంగిరెద్దుతో పాటు వచ్చినటువంటి ఎవరైతే మనుషులు ఉన్నారో సో ఈ మనుషులు పెట్టడం వల్ల, ఈ గంగిరెద్దు పెట్టడం వల్ల ఏంటంటే సాక్షాత్తు ఆ యముడే వచ్చాడన్న అన్న ఫీల్తోను వీళ్ళకి మనుషులతో పాటు మనుషులు కాకుండా మనుషులకి మంచి చేస్తూ ఈ దానం ఇవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో
వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఫీలింగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడాను ఆ రోజు ఆ దానంతో పాటు వెళ్ళిపోతాయమ్మా. మరి కొంతకాలం పాటు మళ్ళీ వచ్చే సంవత్సరంతో పాటు మనము హ్యాపీగా ఉండడానికి ఆ గంగిరెద్దు వాళ్ళే మనకి దారి చూపిస్తారమ్మా. అలాగే హరిదాసు వస్తూ ఉంటారు ఈ సంక్రాంతి మాసం అంతా కూడా, నారాయణ నారాయణ అంటూ వస్తూ ఉంటారు. ఆయనకి బియ్యం దానం చేయడం వల్ల, పండ్లు కూరగాయలు దానం చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి? మనము ప్రతిరోజు ప్రతినిత్యము దానం చేయలేము. సో 360 రోజులు ఎవరుండే బిజీలో వాళ్ళు ఉంటారు. అలానే ఈ హరిదాసు అనేది ఏంటి అంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్స్, మనలో ఉన్నటువంటి ఏదైతే చెడు ఉందో, మనం సంపాదించేటువంటి ప్రతి రూపాయి ఏదైతే ఉందో ఇవి ఎలాగైనా మనకు వస్తూ ఉంటాయి. సో మనలో ఉన్నటువంటి ఈ నెగిటివిటీని, మనలో ఉన్నటువంటి ఈ పాజిటివ్ని తను ఏకం చేసేసి ఈ హరిదాసు అనేది మనము ఈ ఎత్తనికి బియ్యం కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పళ్ళు ఫలాలు కావచ్చు, ఈ హరిదాసు రూపంలో ఆ దేవుడే మన ఇంటికి ప్రతినిత్యము వస్తాడని మనం భావించి దానం చేయటం వల్ల మనకి 360 రోజులు కూడా మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు కూడా మన ఇంట్లో శుభకార్యాల వరకు జరగాలి, అంతా శుభమే ఉండాలి అనే ఒక భావనతో మనం ఈ దానం ఇవ్వడం వలన ప్రతి దేవునికి మనం దానం ఇచ్చామని మన ఫీల్. అది ఎవరైనా కావచ్చు, మతంతో సంబంధం లేదమ్మా. ఇందులో ఎవరైనా సరే ఇది మంచితనానికి ఇవ్వడమే ఒక మూలము. అలాగే సంక్రాంతి రోజు ఎలాంటి పూజలు, ఎలాంటి దానాలు చేయడం వల్ల దోష నివారణ జరుగుతుంది అంటారు? సంక్రాంతి రోజు కూడాను మనము దానం చేయొచ్చమ్మా. ఈ పెద్దవాళ్ళకి మన ఇంట్లో పూజ్యులు ఉంటారు కదమ్మా, పూజ్యులు అంటే ఆల్రెడీ కాలం చేసినటువంటి పూజ్యులకు కావచ్చు, ఆల్రెడీ చేసినటువంటి ఎవరైతే గొప్ప వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళందరికీ కూడాను మనము మనసులో తలుచుకొని ఆ దేవుని దగ్గర తలుచుకుని వీళ్ళకి నమస్కారం చేసుకోవడము, వీళ్ళకి బట్టలు పెట్టుకోవడము, ఈ పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉందమ్మా కార్యక్రమాలన్నీ కూడా మనం పండగ రోజు కూడా చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం చేయడం వల్ల ఏంటంటే పెద్దవాళ్ళ ఆత్మశాంతి కూడా వస్తుంది. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఒక ఆశీస్సులు, దీవెనలు కూడా మనకి అందుతాయమ్మా. అలాగే సంక్రాంతి రోజు బియ్యము, మినుములు కానీ ఇవన్నీ దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితం దక్కుతుందంటారు? ఈ మినుములు కావచ్చు, నువ్వులు కావచ్చు, ఆవాలు కావచ్చు, బియ్యం కావచ్చు, ఈ పప్పు ధాన్యాలు, నవధాన్యాలు ఏవైనా కావచ్చు, పళ్ళు పూలు ఏవైనా దానం చేయవచ్చమ్మా. ఈ దానాలు చేయడం వల్ల మన ఇంట్లో పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు శాంతించేసి వీళ్ళు ఉత్తరాయణ కాలం వస్తుంది కాబట్టి ఈ ఉత్తరాయణ కాలంలోని ఏమవుతుందంటే ఈ నరకలోకము, బ్రహ్మలోకము, ఈ లోకాలు ఉంటాయి అమ్మ, 7 లోకాలు ఉంటాయి. ఇందులోనూ బ్రహ్మలోకానికి వెళ్ళేటువంటి మార్గానికి తగ్గట్టుగాను మన ఒక గోత్రం వాళ్ళు కావచ్చు, ఆ ఇంటి పేరులు కావచ్చు, ఆ పూర్వీకులు కావచ్చు, వాళ్ళు దానం చేయడం ద్వారా ఏంటంటే పెద్దవాళ్ళు ఎక్కడెక్కడైనా పరిపరి లోకాల్లో ఉన్నట్టు మనకు తెలియదు కాబట్టి సో వాళ్ళు డైరెక్ట్గా మనము దేవుని దగ్గరికి వెళ్తారన్న ఒక భావనతో మనం వాళ్ళ పేరు మీద దానం ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. అలాగే సంక్రాంతి రోజు ఎలాంటి పూజలు చేయాలంటారు? సంక్రాంతి రోజు పూజలు అనేది ఏ దేవునికైనా చేసుకోవచ్చమ్మా. సూర్య భగవానుడికి సంబంధించింది కాబట్టి ప్రతిరోజు కూడా మనం సూర్యుడు భగవానుడికి నమస్కారం చేసుకుంటాం కాబట్టి సో ఈ ఉత్తరాయణ కాలం అనేది వచ్చింది కాబట్టి ప్రతిరోజు ఏదైతే మనం పూజలు చేస్తామో ఆ పూజలు కంటిన్యూషన్ చేయొచ్చు, అమ్మవారికి చేయొచ్చు, శివాలయంలోకి వెళ్ళొచ్చు. సో మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి అన్ని టెంపుల్స్కి ఒక సంక్రాంతి రోజు మాత్రం ప్రతి నిత్యము ఏ టెంపుల్కి వెళ్ళినా పర్వాలేదు, కానీ సంక్రాంతి రోజు ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చు, ఏ దేవునికైనా సరే మనం దండం పెట్టుకోవచ్చు, ఏ దేవునికైనా సరే పూజించుకోవచ్చు. అది సంక్రాంతి ప్రత్యేకతమ్మ. ప్రతి దేవుడు, ప్రతి అమ్మవారు, ముక్కోటి దేవతలు కూడా సంక్రాంతి నుంచి వాళ్ళు లేచేటువంటి కాలం కాబట్టి ఇప్పుడు ఈ 6 నెలల పాటు చేసేటువంటి ప్రతి పూజ, యజ్ఞ, హోమాలు ఏదైనా సరే సత్ఫలితం వస్తుందనేసి భావిస్తారమ్మా. అందుకని ఎలాంటి పూజ అయినా, ఎలాంటి హోమం అయినా సరే సంక్రాంతి తర్వాత నుంచి ఏదైనా చేసుకోవచ్చు 6 నెలల పాటు. అలాగే గురువుగారు, చివరిగా కనుమని ఎలా జరుపుకోవాలంటారు? ఎలాంటి దానాలు చేయాలంటారు? కనుమ రోజు అనేది మనము మేకల్ని కావచ్చు, కోడుల్ని కావచ్చు, ఇలాగా జంతు రూపంలో ఉన్నటువంటి వాటిని దానం చేయడం అనేది ఇది ఆచారం అమ్మ. ఇది ఆచారం అని పెద్దలు చేస్తున్నారు, మనము చేసుకోవచ్చు. వేదాల్లో కూడా ఉంటుందమ్మ. ఇది కనుమ రోజు అనేది దానం చేయడం వల్ల చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే పొలిటికల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, జాబ్ కావాలనుకున్న వాళ్ళు కావచ్చు. సో వీళ్ళు ఎవరైనా సరే అమ్మ, మనము చేసేటువంటి దానము సత్ఫలితం ఇవ్వాలి అంటే ఉత్తరాయణంలో చేసేటువంటి దానం సత్ఫలితం వస్తుంది. దాంట్లోనూ
ఈ యొక్క మేకలు కావచ్చు, పిల్లులు కావచ్చు, కుక్కలు కావచ్చు, ఇలాంటి దానాలు ఏదైతే ఉందో, కోడులు కావచ్చు, ఇలాంటి దానాలు ఏదైతే ఉందో ఇది కనుమ రోజు చేయటం వలన సత్ఫలితం అనేది మనం అనుకున్నటువంటిది సాధించేదానికి ముందు చూపుగా ఉండేదానికి ఈరోజు దానం చేసేది మీకు 100% సత్ఫలితం అనేది ఇస్తుందమ్మా. ప్రతిరోజు మనం 1000 రూపాయలు దానం చేసే కన్నా సంక్రాంతి రోజున మనం రూపాయి దానం చేస్తే కూడా అదే ఫలితం వస్తుంది. 1000 రూపాయలు దానం చేస్తే ఫలితం ఏముందో తెలియదు, కానీ సంక్రాంతి రోజు ఈ 3 రోజులు ఏ దానం చేసినా కూడా అది సత్ఫలితాన్ని ఇస్తుంది. అది ఇంటిల్లిపాది మంచి జరుగుతుందనే ఒక ఆశ ఉంటుందమ్మా. ఇంటిల్లిపాది మంచి జరుగుతుందనే ఒక హోప్ కూడా ఉంటుంది. అలాగే గురువుగారు, వృత్తి వ్యాపారాల్లో ముందుకు రావాలనుకునేవారు ఈ సంక్రాంతి 3 రోజులు ఎలాంటి పూజలు చేయాలంటారు? ఈ వృత్తి వ్యాపారం కావచ్చు, జాబ్ కావచ్చు, ఇది అన్నీ కూడాను రావట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు, ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళట్లేదు, మాటలతోనే అయిపోతున్నాయి, మనము కాళ్ళు గడప దాటట్లేదు, ఏం చేయాలి అనుకుంటే అమ్మా, ఇలాంటి వాళ్ళందరూ త్వరగా పెళ్లి కావాలనుకున్న వాళ్ళు కూడా, ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఈ సంక్రాంతి దినములలో ఈ 3 రోజులు ఏదో రోజైనా సరే అమ్మ, ఒక మంచి నది స్నానం కానీ, ఒక మంచి సముద్ర స్నానం కానీ, దగ్గరలో మీకు నది ఉన్నా సముద్రం ఉన్నా సరే ఈ సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ చేయాలమ్మా. ఈ నది స్నానం కానీ చేసేటప్పుడు ఒక చేతిలో గోధుమలు 1 కిలోంపావు, ఒక చేతిలో జొన్నలు 1 కిలోంపావు పట్టుకొని ఆ పేపర్లో ప్యాకెట్లో పెట్టుకొని ఆ నీళ్ళల్లో అలానే ఒక 3 మునకలు వేసేసి అవి అలానే వదిలివేయాలి. పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎన్ని తరాలైనా సరే మీకు గుర్తున్నంత వరకు ఇంట్లోనూ వాళ్ళందరి పేర్లు, అంటే లేని వాళ్ళ పేర్లు, అందరి పేర్లు తలుచుకొని ఇంకా ఏమైనా తప్పులున్నా, ఇంకేమైనా కోరికలున్నా, సో ఇంతటితో అయిపోయింది అనుకోండి అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని మాకు ఈ పని కావాలి, ఈ పని అవ్వడం వల్ల మేము, మా కుటుంబం, మా అందరం బాగుంటాము, సో మీకు ఇంకేమైనా ఉన్నా కూడా ఇంతటితో సరిపెట్టుకొని అని చెప్పేసి అని ఒక చేతిలో కిలోంబావు గోధుమలు, ఒక చేతిలో కిలోంబావు జొన్నలు, ఈ 2 పట్టుకొని 3 మునకలు నీళ్ళల్లో మునిగి వేసి ఆ 3వ మునకప్పుడు ఇవి లోపల వదిలేయటం వలన మీకు మంచి సత్ఫలితం ఉంటుందమ్మ. ఇందులో వచ్చేటప్పుడు నది స్థానమైనా సముద్ర స్థానమైనా దాంట్లో ఉంటే రేణులు ఏవైతే ఉంటాయో ఇది ఒక గుప్పెట్లో చేతులు బయటికి తీసుకువచ్చేసి ఒడ్డును వేసేసి దండం పెట్టుకోవాలమ్మా. ఇంతటితో అప్పుడు ఉన్నటువంటి పెద్ద ఘోష ఏదైతే ఉందో, పెద్దవాళ్ళు చేసేటువంటి ఘోషలు కావచ్చు, వాళ్ళ ఆత్మ శాంతించడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసేటువంటి ఏమైనా పాపకార్యాలు, పుణ్యకార్యాలు ఏమున్నా సరే ఇది అంతటితో మీకు అంతటితో వెళ్ళిపోయేసి మంచి జరగడానికి ఆస్కారం అయితే ఇందులో చాలా సత్ఫలితం అయితే ఉంటుంది. అలాగే గురువుగారు, ఈ సంక్రాంతి రోజు సూర్య భగవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి పూజలు చేయాలంటారు? సూర్య భగవానుడికి ప్రసన్నం చేసుకోవాలంటే ఎలాంటి పూజలు ప్రత్యేకించి చేసే పూజలు అయితే ఏమవసరం లేదమ్మా. ఆ రోజు 4:30 కల్లా లేస్తే చాలు, అదే సత్ఫలితం, అదే మంచి పూజ చేసినట్టు అవుతుంది. గోధుమలతో చేసినటువంటి పదార్థాలు, తీపి పదార్థాలు ఏవైనా సరే గోధుమలతో చేసినటువంటి నైవేద్యం పెడితే కూడా ఆ రోజు సత్ఫలితం ఉంటుంది. ఎవరైతే ఆరోగ్య సంబంధించినటువంటి బాధపడే వాళ్ళు కావచ్చు, ఎవరైతే విద్యకు సంబంధించినటువంటి, ఎవరైతే జాబ్ కోసం సంబంధించినటువంటి పరితపించే వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళల్లో ముందుగా సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని 7 మిరపకాయల గింజలు, ఎండి మిరపకాయ గింజలు ఒక 7, ఒక రావి చెమ్ములో నీళ్లు ఆజ్ఞ వదిలేసి ఏదైతే మనం నమస్కారం సూర్య భగవానుడికి చేసుకుంటామో అదే చాలమ్మా. అదే మీకు 1000 ఫలితాలు ఇస్తుంది. అలాగే ఆరోగ్యం చాలామందికి సహకరించదు ఏ పని చేయాలన్నా కూడా, అటువంటి వాళ్ళు ఎటువంటి పూజలు చేయాలంటారు సంక్రాంతి సమయంలో? సంక్రాంతి రోజున ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యలతో బాగా బాధపడే వాళ్ళు ఈ చింత గింజలని ఉంటాయమ్మా. బయట మీకు చింతపండులో కూడా దొరుకుతూ ఉంటాయి మనకి. ఈ చింత గింజలు ఏవైతే ఉన్నాయో ఈ గింజలు 7 తీసుకోవాలి. ఈ చింత గింజలు 7 తీసుకున్న తర్వాత ఇవి ఏదైతే సూర్య భగవానుడికి ఎదురుగా మనం నిలబడేసి ఏదైతే రావి చెమ్ములో నీళ్లు ఉన్నటువంటి ఈ రావి చెమ్ములో నీళ్లు, ఈ రాగి ఆకు, ఈ రాగి ఆకు మీదటువంటి ఈ రాగి ఆకు ఒకటి తీసుకొని ఈ రాగి ఆకు మీద 7 గింజలు చింత గింజలు పెట్టేసి ఏదైతే ఈ రాగి చెమ్ములో తీసుకున్నటువంటి నీళ్లు ఉన్నాయో ఈ నీళ్ళని మనము ఆజ్ఞ వదలాలి. ఆ రాగి ఆకు ఆ ఒక చింత గింజల మీద ఈ ఆజ్ఞ నీళ్లు ఏవైతే నీళ్లు ఉన్నాయో అవి సూర్య భగవానుడికి చూపిస్తూ ఆజ్ఞ వదులుతూ నాకు ఇలాగ ఆరోగ్యం బాగలేదు, ఎలాంటి ఆరోగ్యం బాగలేదు అనేదానికి మనం ప్రసన్నం చేసుకొని ఏదైతే మనము కోరుకుంటామో అది సూర్య భగవానుడు తప్పకుండా 11 రోజుల్లో మీకు సత్ఫలితాలని ఇచ్చేటువంటి ఇది ఉంటుందమ్మా.
చాలామందికి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఎలాంటి పూజలు చేయాలంటారు? ఈ సంక్రాంతి దినమున ఏదైతే ఈ సంక్రాంతి చేసుకునేటువంటి మంచి తరుణంలో ఈ పెళ్ళిళ్ళు అంటూ లేట్ అయిన వాళ్ళు, పెళ్ళి కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా మంచి దానం అయితే ఉంటుందమ్మా, మంచి ఫలితం కూడా ఉంటుంది. ఈ వెండి ఎవరైతే వెండి ఒక కాసు అంటే సపోజ్ 1 గ్రామ్ అయినా సరే, ఒక వెండి గ్రాము, ఒక లాకెట్ ఏదైనా సరే, అలానే రాగి రాకెట్ ఒకటి, అంటే చిన్న లాకెట్ ఉంటుంది అనమాట, 1 గ్రామ్ సుమారుగా. ఆ లాకెట్ ఏ ప్రేదం ఉన్నా పర్లేదు, ఆ లాకెట్ ఒకటి. తర్వాత ఇత్తడి ఏదైతే ఉంటుందో అది కూడా లాకెట్ ఒకటి. ఈ 3 లోకాలు ఏదైతే ఉందో ఈ 3 లోహాలు కూడా తీసుకొని మనము ఏదైనా మంచి బ్రాహ్మణుడు మంచి చెడేమి ఉండదమ్మా, గుళ్ళో ఉన్నటువంటి ఏ బ్రాహ్మడైనా సరే, ఈ పూజారి కావచ్చు, బ్రాహ్మణ్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడాను ఈ 3 తీసుకెళ్ళి దానం ఇవ్వటం వల్ల మీకు సత్ఫలితాలనిచ్చి మళ్ళీ వచ్చేటువంటి సంక్రాంతిలోపే పెళ్ళయ్యేటువంటి ఇది ఉంటుంది. కానీ ఒకటి, ఏ దానమైనా మీరు చేయండి, దానం చేయడంలో తప్పు లేదు, దానం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. కానీ చేసే ప్రతి దానం కూడా మీకు సత్ఫలితం ఇవ్వాలి అంటే కూడా మీరు ఎవరికైతే దానం చేస్తారో వాళ్ళకి ఆ రోజు కాళ్ళకి నమస్కారం చేయొద్దు. ఇది మాత్రం మీరు రాసి పెట్టుకోండి. ఏ రోజైతే మనము ఎవరికైనా సరే దానం చేస్తామో వాళ్ళకి నమస్కారం పెట్టండి, కానీ చేతులతో కాళ్ళకి తాకి నమస్కారం అయితే చేయవద్దు. మీకు ఫలితం రావాలి అనుకుంటే కనుక నమస్కారం అనేది చేయొద్దు. అలాగే చాలామంది కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకి ట్రై చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి దోష నివారణ చేసుకోవాలంటారు గురుగారు? గవర్నమెంట్ జాబ్ కావాలి అంటేనా? అవును గురుగారు. ఈ గవర్నమెంట్ జాబ్ కావాలి అనేది అయితే ఏముండదండి, ఇందులో జాబ్ కావాలి అనేది ఉంటుంది. ఈ గవర్నమెంట్ జాబ్ అయినా లేకపోతే ప్రైవేట్ జాబ్ అయినా వాళ్ళకి పరిధి ప్రకారంగానే ఉంటుంది. ఇది ప్రయత్నం మాత్రం చేయాలి. ఇది పర్టికులర్ మీకు జాబు కావాలంటే మాత్రము దానం చేయండి. ఇస్తరాకు, మోదుగాకులతో ఇస్తళ్ళు ఉంటాయి కదా, ఈ ఇస్తరాకు అనేది మినిమం 11 ఆకులు, 11 ఇస్తరాకుల్లోనూ ప్రతి ఆకులోనూ అరటిపండు, ఏదైనా పువ్వు, పుష్పము, ఏదైనా డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు నచ్చినటువంటి ఫుడ్డే ఉండాలండి. ఈ నచ్చిన ఫుడ్ 11 ఇస్తరాకులు, మోదుగాకులు అండి, మోదుగు ఇస్తరాకుల్లోనూ 11 ఇస్తరాకుల్లో 11 రకాలుగా పెట్టేసి ఏదైనా బ్రాహ్మణుకి కానీ ఏదైనా పేదవాడికి కానీ దానం ఇవ్వటం వల్ల మీకు జాబు అనేది ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే గురుగారు, చాలామంది చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మిమ్మల్ని కలవాలంటే ఎక్కడ అవైలబుల్గా ఉంటారు? నేను హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటానమ్మా. ఇది ఉంటే కూడా మీకు నెంబర్ ఉంటుంది, వీళ్ళ దగ్గర స్టూడియోల దగ్గర నెంబర్ ఉంటుంది, మీరు చేసుకొని మాట్లాడవచ్చు అమ్మా, ఇబ్బంది లేదు. మీకు ఫోన్లో కూడా నేను సలహాలు ఇవ్వడం జరుగుతుంది, ఫోన్లో కూడా మీకు నేను రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కని పరిష్కారాలు మా న్యూస్ 360 ప్రేక్షకులకి అందించినందుకు. నమస్తే అమ్మా. చూశారు కదా, ఇది ఇవాల్టి ఒకే పరిష్కారం కార్యక్రమం. తిరిగి మరొక చక్కని కార్యక్రమంతో కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ 360.